భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యులను పెంచుకోవాలనుకుంటుంది. పెంచుకోవాలంటే టైం పడుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒరిస్సాలో ఉంది, ఈ దఫా అక్కడ రాజ్యసభ సభ్యత్వాలు బీజేపీకే వస్తాయి. కానీ ఇప్పుడు బీజేడీ చేతిలో ఉన్నాయి 9 రాజ్యసభ సభ్యత్వాలు. కాబట్టి వాళ్ళని ఇటు తీసుకురావడానికి కొత్త ఎత్తుగడ వేసింది. బీజేడీలో ఉన్నటువంటి రాజ్యసభ సభ్యులు వాళ్ళంతటా వాళ్ళు రాజీనామా చేస్తే రాజ్యసభ చైర్పర్సన్ బీజేపీ చేతిలోనే ఉంటారు కాబట్టి వెంటనే రాజీనామా ఆమోదించేస్తారు. అప్పుడు ఎన్నిక జరుగుతుంది. ఆ ఎన్నికలో ఆటోమేటిక్గా మెజారిటీ ఎవరికి ఉంటే వాళ్ళే కాబట్టి అక్కడ బీజేపీ ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి రాజ్యసభ సభ్యత్వం ఇటు వస్తుంది. అంటే డైరెక్ట్గా పార్టీలో చేర్చుకుని అంటే అనర్హత వేటు పడుతుంది 2/3 కాకుండా అయితే కనుక. ఒకవేళ అనర్హత వేటు వేయకపోతే అవమానం అవుతుంది, అంటే నిలదీస్తారు ప్రతిపక్షాలు కానీ అందరూ కూడా. కాబట్టి తెలివిగా వేస్తున్నటువంటి ఎత్తుగడ వాళ్ళని ఆ పార్టీలో రాజీనామా చేయించి వాళ్ళకి మళ్ళీ తమ పార్టీ తరపున రాజ్యసభ సభ్యత్వం ఇస్తామని చెప్పి తాజాగా మమతా మెహంతా బీజేడీ ఎంపీ రాజీనామా చేశారు. వెంటనే ఆమె స్వదస్తుతో రాజీనామా చేసినందుకు గాను ఆమోదించేసామని రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ ప్రకటించారు. ఆమె బీజేపీలో చేరుతుంది. దీంతో బీజేడీ బలం 8కి పడిపోయింది. ఒరిస్సాలో బీజేపీ అధికారాల్లోకి వచ్చింది కాబట్టి దాన్ని దక్కించుకోబోతోంది.